సార్ లోపలికి రావచ్చా డాక్టర్? రండి, కూర్చోండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ డాక్టర్. మన ఇంట్లో తీసుకున్న డిఎన్ఏ రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది. అలాగా, సూపర్. దేవసేన అరుణ్ కన్న కూతురే. అరుణ్ చెప్పింది నిజమే. చచ్చిపోయిన బిడ్డ మళ్ళీ ప్రాణాలతో ఎలా తిరిగి వస్తుంది డాక్టర్? రిజల్ట్ పాజిటివ్ వచ్చిందండి. దీన్ని మేము ఎలా నమ్మాలి? మీరు నమ్మినా నమ్మకపోయినా రిజల్ట్ ఇదే. ఈ రిపోర్ట్ ప్రకారం దేవసేన అరుణ్ కూతురని మీరు ఒప్పుకొని తీరాలి. ఇది రాజశేఖర్ గారికి ఇవ్వండి, తీసుకోండి. డాక్టర్, ఈ డిఎన్ఏ టెస్ట్ నిజమైతే మీ హాస్పిటల్ మూసేసి సీలు వేయాల్సిందే. ఏంటి మీరనేది? జానకి మీ ఆసుపత్రిలోనే ప్రసవించింది. ప్రసవంలో తల్లి బిడ్డ చనిపోయారని మీ రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు దేవసేన అరుణ్ కూతురు అని చెప్తే అప్పుడు ప్రసవంలో చనిపోయింది అరుణ్ కూతురు కాదు అంటే మీరు బిడ్డని మార్చేశారు. అలా ఏం కాదు, అలాంటి తప్పు ఇక్కడ జరగదు. తప్పు జరగలేదంటే డిఎన్ఏ రిపోర్టు నెగటివ్ గా రావాలి కదా. అలా జరగలేదుగా, అంటే మీ హాస్పిటల్లో తప్పు జరిగింది కన్ఫర్మ్ అయింది, అవునా? అలా ఏం జరగలేదు. మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? పోయిన వారం ఇలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో బిడ్డ మారి చాలా గందరగోళం అయింది. డబ్బు కోసం ఆశపడి బిడ్డను మార్చిన వార్డు బాయి మా పార్టీ వాడు. ఇలాంటి సమస్య వచ్చింది కదా అని నేనేం చేశానంటే స్ట్రైట్ గా మినిస్టర్ని చూద్దామని మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. మినిస్టర్ ఎవరు? నాకు తోడబుట్టని అన్నలాంటి వాడు. ఆయన సమస్య అంతా విని, ధర్మ, ఈ సమస్యకి నేను ఎలాంటి పరిష్కారం చెప్పలేనని చెప్పి చేతులు తీశారు.